వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. రేపు ఇంపార్టెంట్ టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఆర్థికంగా ఆదుకోండి. ఇవాళ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయము మనకు ముఖ్యమంత్రి గారు సింగపూర్ నుండి వెలువడించడం జరిగింది. అదేమంటే ఇవాళ సింగపూర్ తరహాలో విద్యా విధానం, కళాశాలలో ఉండగానే కొలువులు ఖాయం. ఆ దేశంలో ఐఐటితో స్కిల్ యూనివర్సిటీలో ఒప్పందం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్, పట్టా పొందగానే ఉద్యోగం దక్కేలా శిక్షణ, విద్యా విధానంలో విప్లవాత్మకమైన సీఎం రేవంత్. సో సింగపూర్లో విదేశాంగ శాఖ మంత్రితో సమావేశం, శ్రీధర్ బాబుతో కలిసి. ఈ ఏదైతే సింగపూర్ తరహాలో నిజంగా విద్యా విధానం వస్తే తప్పకుండా మనం చదువుకుంటూనే సంపాదించుకోవచ్చు. ఇది నేను చాలా సందర్భాల్లో మొదటి నుండి కూడా ఇవాళ ఈ విధానాన్ని అర్న్ వైల్ లర్న్, ఇవాళ బ్రిటన్, యూరప్, అమెరికా దేశాల్లో విద్యార్థులు చదువుకుంటూనే ఇవాళ సంపాదించుకునే పరిస్థితి ఉంది. అంతేకాకుండా సింగపూర్, మలేషియా ఇట్లాంటి దేశాల్లో కూడా, జపాన్ లాంటి దేశాల్లో కూడా, అంటే ఒక చిన్న దేశాలు, భారత్ కంటే అతి చిన్న దేశాల్లో కూడా ఇవాళ ఈ విధానం ఉన్నది. చదువుకుంటూ సంపాదించుకునే విధానము. పారిశ్రామిక విధానాలు అంటే పారిశ్రామిక ఏవైతే ఇండస్ట్రీతో ఒప్పందాలు, విద్యా ఇండస్ట్రీ రెండు కలిపి ఏదైతే ఒప్పందంలో భాగంగా ఇమీడియట్లీ చదువుతున్న క్రమంలోనే కొన్ని అవర్స్ చదువుకొని, అంటే ఒక పూటంతా చదువుకుని ఇంకొక పూటంతా కూడా ఇవాళ వాళ్ళు ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో పనిచేస్తూ, దాని రిలేటెడ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ సంపాదించుకోవచ్చు. ఇవాళ లా, ఫర్ ఎగ్జాంపుల్ లా ఉందనుకోండి, లాలో నేను ఒక లా ప్రొఫెసర్గా నేను మొదటి నుండి ఈ విషయాలు మా లా విద్యార్థులకు చెప్తూనే ఉన్నాను. నేను ఎప్పుడైతే ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుండి, అంటే 20 ఏళ్ళు పనిచేయడం జరిగింది. ఆ 20 ఏళ్ళు కూడా లాకు ఇండస్ట్రీతో సంబంధం ఉండాలనే ఉద్దేశంతో చాలా విషయాలలో, అంటే డిపార్ట్మెంటు, యూనివర్సిటీ సరిగా సహకరించకపోయినప్పటికీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టాను నేను. అదేంటంటే ఫస్ట్ ఇయర్ నుండే వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ ఇంటర్న్షిప్ అనేది చేయాలి. అది కూడా ఇండస్ట్రీ లా రిలేటెడ్ ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ చేయాలి. నేను హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కాగానే దీన్ని అమలు చేయడం జరిగింది. నేను ప్రిన్సిపాల్గా ఉండగానే 2012లోనే ప్రిన్సిపాల్గా ఉండగానే అనఫిషియల్గా డిపార్ట్మెంట్లో అప్రూవల్ లేకపోయినా సరే నేను విద్యార్థులందరికీ కూడా ఇంటర్న్షిప్ను పూర్తి స్థాయిలో అనుమతి చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్ నుండి ఆన్వర్డ్సే. అంతేకాకుండా నేను హెచ్ఓడి కాగానే దాన్ని అఫీషియల్గా రెజల్యూషన్ పాస్ చేసేసి ఫస్ట్ ఇయర్ నుండే మ్యాండేటరీగా ప్రతి విద్యార్థి, లా విద్యార్థి ఖచ్చితంగా ఇండస్ట్రీ రిలేటెడ్ వాటిలో ఇంటర్న్షిప్ చేయాలి. 5th ఇయర్కు పోయే వరకు ఆయన నిష్ణాతుడు అయిపోవాలి. కోర్టులో మ్యాండేటరీగా హాలిడేస్ అన్నిట్లో, ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో, సెమిస్టర్కు ఏ హాలిడేస్ వస్తాయో ఆ హాలిడేస్లో మ్యాండేటరీగా 1 month ఇంటర్న్షిప్ చేయాలి అని చెప్పేసి నేను ఏదైతే ఒక నిబంధన పెట్టడం జరిగిందో, ఆ నిబంధనకు అనుకూలంగా ఇవాళ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ నుండే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది ప్రవేశపెట్టడం కారణంగా, అంటే ఇండస్ట్రీ రిలేటెడ్ చదువు, లా రిలేటెడ్ టు లా ఇండస్ట్రీ, అది లా ఫామ్ కావచ్చు, మానవకుల కమిషన్ కావచ్చు, లేదంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ కావచ్చు, కోర్ట్స్ కావచ్చు, సివిల్ కోర్ట్స్ కావచ్చు, క్రిమినల్ కోర్ట్స్ కావచ్చు, అట్లాగే ట్రిబ్యునల్ కోర్ట్స్ కావచ్చు, ఇట్లా రకరకాల కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో ఇవాళ ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా పెట్టి ఇవ్వడం అనేది నేను ఎప్పటి నుండి స్టార్ట్ చేశానంటే, నేను హెచ్ఓడి అయిన వెంటనే దాదాపుగా నేను నా 2000 సంవత్సరం నుండే 2020 నుండే ఈ మ్యాండేటరీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతకంటే ముందు 2012 నుండే నేను లా కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండగానే మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్ అనేటివి నేను ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా లా ఎగ్జిబిషన్ కూడా నేను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆ లా ఎగ్జిబిషన్ కారణంగా కేవలం లా విద్యార్థులకే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఫీల్డ్ నాలెడ్జ్ ఇతర విద్యార్థులకు కూడా రిలేటెడ్ కాకపోయినా సరే వాళ్ళు ప్రాథమిక హక్కులను తెలుసుకోవాలి. ప్రతి విద్యార్థి కూడా తన ప్రాథమిక హక్కులు ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, అది రాజ్యాంగం విధానం ఎట్లా ఉంటుంది, సైబర్ క్రైమ్ అంటే ఏంటి, సైబర్ క్రైమ్ విధానాలు ఎట్లా ఉంటాయి, మహిళలపై ఎట్లా అత్యాచారం జరుగుతున్నాయి, ఏ రకంగా మహిళలు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, దళితులపై అత్యాచారం జరుగుతున్నాయి, అవి ఎట్లా రకంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఏ కమిషన్స్ వాళ్ళ కోసం పనిచేస్తున్నాయి, ఏ విధానాలు చట్టాల్లో ఉన్నాయి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా నేను 3 రోజుల లా ఎగ్జిబిషన్ కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక పీజీ న్యాయ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న క్రమంలో
మొదటిసారిగా నేను అది ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న లా యొక్క విశ్వవిద్యాలయాలు కావచ్చు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఎవరూ చేయలేదు. బట్ అన్ని విశ్వవిద్యాలయాలు కూడా అప్రిషియేట్ చేశాయి. సో కాబట్టి ఇట్లాంటి విధానాన్ని జస్టిస్ ఆన్ వీల్స్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. సో ఆ జస్టిస్ ఆన్ వీల్స్ అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంతో లీగల్ ఎయిడ్ అండ్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి విద్యార్థిలో కల్పించి, ఫలితంగా సమాజంలో కల్పించి, న్యాయ కళాశాలలో కల్పించి ఇవాళ వాళ్ళు నిష్ణాతులైన న్యాయవాదులుగా తీర్చిదిద్దే విధంగా జస్టిస్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రాము తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రతిభావంతులైన మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరినీ వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి వాళ్ళ మెరిట్ ఫెస్టివల్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఒక మెరిట్ ఫెస్టివల్. అంటే ఈ మెరిట్ ఫెస్టివల్ ఎవరైతే ఎవ్రీ ఇయర్ రిజల్ట్స్ వస్తాయో, రిజల్ట్స్ రాగానే దాంట్లో టాపర్స్ ఎవరైతే ఉంటారో, టాప్ మోస్ట్ విద్యార్థులు అందరూ కూడా ఈ మెరిట్ ఫెస్టివల్ కండక్ట్ చేసేసి వాళ్ళ ప్రతిభావంతులను గుర్తించి వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేసి మంచి అప్రిషియేషన్ సర్టిఫికెట్లు ఇచ్చి డీన్ అవార్డు అనేది కూడా మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వాళ్ళ లాలో రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు కూడా లాలో రీసెర్చ్ను ప్రోత్సహించడానికి, పబ్లికేషన్స్ ప్రోత్సహించడానికి, ఇంటర్నేషనల్ జర్నల్స్లో వాళ్ళకు రెప్యుటేషన్ జర్నల్స్లో కూడా వాళ్ళకు రీసెర్చ్ను ప్రోత్సహించడంలో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా అందులో ఒక స్టేట్ లా యూనివర్సిటీలలో మొదటిసారిగా డీన్ అవార్డు లా డిపార్ట్మెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. నేను డీన్ అయిన తర్వాత 2022లో. అంటే ఈ రకంగా లా అనేది అది రీసెర్చ్ రిలేటెడ్, లా రిలేటెడ్, ఇండస్ట్రీ రిలేటెడ్ వల్ల ఇవాళ చాలామంది, దాదాపుగా నా హయాంలో ఒక 25 నుండి 50 మంది పిల్లలు జడ్జిలు అయినారు. అట్లాగే చాలామంది పిహెచ్డి అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు సైతం నా దగ్గర స్టూడెంట్స్గా వాళ్ళ ఎన్రోల్మెంట్ పిహెచ్డీలు చేయడం జరిగింది. అట్లా ఈ రకంగా లాలో జడ్జిలనే కాకుండా నిష్ణాతులైన న్యాయవాదులుగా నా స్టూడెంట్స్ దేశ విదేశాల్లో ఇవాళ చదువుకుంటున్నారు. నిష్ణాతులైన న్యాయవాదులను ఉత్పత్తి చేయకపోతే, ఎందుకంటే న్యాయ విద్యలో ఏవైతే అవకాశాలు వస్తున్నాయో, అమెరికాలో అయితే 38% అవకాశాలు న్యాయ విద్యార్థులు పొందుతుంటే ఇవాళ 28% చైనాలో పొందుతుంటే మనం కేవలం 2% మాత్రమే భారతదేశంలో న్యాయ విద్యార్థులు న్యాయ రంగంలో ప్రతిభావంతులు తయారవుతున్నారు. అంటే 2% మాత్రమే. ఇక్కడ భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంటే కేవలం 2% మాత్రమే ఇవాళ అవకాశాలు పొందుతున్నారంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటిది? 98% నిష్ణాతులైన న్యాయ విద్యార్థులు రావడం లేదు. నిష్ణాతులైన న్యాయవాదులు ఈ దేశం ప్రొడ్యూస్ చేయడం లేదు. అందుకే ఈ దేశంలో న్యాయ విద్య పడిపోయింది, అవకాశాలు పడిపోయినాయి, విదేశాలకు తరలిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ న్యాయ విద్యను నిష్ణాతులైన వాళ్ళని తయారు చేయాలంటే ఇండస్ట్రీ రిలేటెడ్గా ఏవైతే ఇవాళ సింగపూర్లో ఇవాళ మన విద్యా విధానంలో సమూలమైన మార్పులు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించారో, ఇది 2012 నుండే 2012 నుండే నేను న్యాయ విద్యలో ఈ రకమైన మార్పులకు శ్రీకారం చుట్టాను. లర్న్ వైల్ వర్న్. నా పిల్లలు చదువుకుంటూనే సంపాదించుకున్నారు. వాళ్ళు మధ్యాహ్నం వాళ్ళ క్లాసెస్ తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ వాటిలలో ప్రైవేటు ఫర్మ్లో చేయడం వల్ల వాళ్ళకు 4 డబ్బులు కూడా సంపాదించుకున్నారు. వాళ్ళ యొక్క ఇంటి మీద ఆధారపడకుండా వాళ్ళు ఏదైతే లా ఫామ్లో పనిచేశారో, అట్లాగే ఒక కోర్టు ఏదైతే అడ్వకేట్ ఆఫీస్లో పనిచేశారో వాళ్ళు కొంత డబ్బులు సంపాదించుకొని వాళ్ళ వృత్తిని వాళ్ళు సంపాదించుకుంటూ చదువును చాలామంది కంప్లీట్ చేసిన పేద విద్యార్థులు ఎంతోమందిని ఇవాళ పీజీగా న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా ఒక హెచ్ఓడిగా, ఒక డీన్గా న్యాయ విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ మొత్తం టాప్ 10, టాప్ 15 పీజీ న్యాయ కళాశాలను నిలపగలిగాము. ఒక న్యాయ విద్యను విప్లవాత్మకమైన మార్పుల దిశగా అడుగులు వేసే దిశగా ప్రయత్నం చేశాను. బట్ సహకారము మేనేజ్మెంట్ సైడ్ నుండి సరిగా లేకపోయినా కూడా, డిపార్ట్మెంట్లో సరిగా లేకపోయినా సరే, ఇవి ఏవైతే నేను చేయాలో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవాళ నేను వెల్కమ్ చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏదైతే సింగపూర్ తరహాలో విద్యా విధానం అంటే చదువుకుంటూనే సంపాదించుకోవడం, అట్లాగే ఎర్నింగ్ వైల్ లర్నింగ్ అనేది విధానం ఏదైతే ఉందో, యూరోప్, అమెరికా, అట్లాగే సింగపూర్, మలేషియా, అంతేకాకుండా జపాన్, ఇట్లాగే అడ్వాన్స్డ్ కంట్రీస్ దేశాలలో మన పిల్లలు వెళ్తున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదైతే ట్యూషన్ ఫీ కడుతున్నారో ఆ ఫీ కూడా పని చేసుకొని సంపాదించుకొని కడుతున్నారో, అక్కడ ఏదైతే తింటున్నారో యూరోప్, అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు పని చేసుకొని, వాళ్ళు చదువుకుంటూ పని చేసుకొని తింటూ వాళ్ళ ఖర్చాలన్నీ కూడా ఎలదీసుకొని ఇలా వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ప్రపంచంలో ఉన్నతులుగా
తీర్చిదిద్దబడుతున్నారు, ఉన్నత అవకాశాలు పొందగలుగుతున్నారు. ఇలా సుందర్ పిచాయ్ కావచ్చు, అలాగే ప్రపంచంలో ఐటీ రంగంలో ఉన్న నిపుణులంతా ఇలా భారతదేశం వాళ్ళే. ఫార్మా రంగం, ప్రపంచంలో ఉన్న ఫార్మా రంగం నిపుణులంతా కూడా భారతదేశం వాళ్ళే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ముఖ్యంగా సౌత్ ఇండియా వాళ్ళు వీళ్ళే. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ అంతా కూడా ప్రపంచాన్ని శాసిస్తుంటే ఇవాళ మన సౌత్ ఇండియాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తీసుకొస్తున్న విప్లవాత్మకమైన విద్యా విధానంలో తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పుల దిశగా అడుగులను నేను D6 డీజాబ్ తరఫున సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. ఖచ్చితంగా ఆ తరహా విద్యా విధానం మనకు అవసరం. ఆ తరహా విద్యా విధానం ద్వారా మాత్రమే ఇవాళ ప్రతిభావంతులైన విద్యార్థులు తయారవుతారు. ఇవాళ కనీసం 2% నుండి 20%కు మనకు ఎట్లయితే అవకాశాలు వెయిట్ చేస్తున్నాయి, లక్షలాది ఉద్యోగాలు వెయిట్ చేస్తున్నాయి. ఇవాళ లా రంగంలో లక్షలాది ఉద్యోగాల అవకాశాలు, ఆ అవకాశాలు ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఇంకా వెయిట్ చేస్తున్నాయి. అర్హులైన వారు లేరు. అంతేకాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇవాళ కోట్లాది ఉద్యోగాలు భారతదేశంలో ఉన్నాయి, కానీ అర్హులైన వారు నిష్ణాతులు లేరు. దాంట్లో కూడా లా కూడా ఇవాళ ఐటీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇవాళ ఖచ్చితంగా మమేకం కావాల్సిన అవసరం ఉంది. ఇలా లాలో అనేక రకాల విప్లవాత్మకమైన మార్పులు ఇవాళ ఐటీ టెక్నాలజీ వల్ల వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇవాళ ఇట్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆల్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్ ఇంక్లూడింగ్ లా. సో కాబట్టి ఇలా ఈ టెక్నాలజీ మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా విద్యా విధానంలో మార్పులు తెస్తూ దాంతోపాటు ఇలా 4th జనరేషన్ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఏవైతే రేవంత్ రెడ్డి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం యూనివర్సిటీ పెట్టడం, స్కిల్ యూనివర్సిటీ పెట్టడం కానీ, ఆ ఫ్యూచర్ జనరేషన్ కోసం ఏదైతే విద్యా విధానంలో సమూలమైన మార్పుల దిశగా అడుగులు వేయడం కానీ ఖచ్చితంగా D6 యాజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ లాగా మొన్నటిదాకా డీన్గా పనిచేసిన వ్యక్తిగా ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను ఆ నిర్ణయాన్ని. ఇవాళ ఇది మొత్తం తెలంగాణలో విప్లవాత్మకమైన మార్పుల దిశగా నిష్ణాతులైన విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళు సంపాదించుకుంటూ, చదువుకుంటూ ఈ దేశంలో, అంతర్జాతీయ విదేశాల్లో అంతర్జాతీయ ఖ్యాతి పొందడానికి తెలంగాణ విద్యార్థులకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయన ఆశయం నెరవేరాలని, ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తులో ఒక అద్భుతమైన హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా, ఎంప్లాయ్మెంట్ హబ్గా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై తెలంగాణ.